ఇక్కడ చూడు నీ చేతిలో పెట్టించాం బురాలు ఉంటుంది జ్వరం పెడతాయి అగో చూడు అలా ఇలా అంటున్నా దారా బయటకు కొంచెం నిప్పయ్యదా కొంచెం చాలు అడగట్రియా చెప్పిన కొట్టాను కొట్టంగా కొట్టు పాదుకలతో కొడితే పళ్ళు రాలిపోతాయి ఖాళీగా ఉంటే ఉడతలు పట్టుకోక అరే ఏం పాటలు సో ఈరోజు అయితే ఐలాండ్ పోవడం జరుగుతుంది. ఐలాండ్ నువ్వెందుకు పనికిరావురా, చదువులోను జీరో. అయితే ఐలాండ్ పోతున్నాం మొత్తానికి. నమస్తే ఫ్రెండ్స్. అయితే ఐలాండ్ పోతున్నాం మొత్తానికి. అలా తిరిగిపోతున్నాం మరి విష్ణు కొమరేలి తిరిగిపోతున్నాం దుర్గా లక్నవరం. ఐ థింక్ వాటో వాట్ తిరిగిపోతున్నాం మహేందర్. ఫోన్ బ్లాగ్ రా బొరాన్ అంటున్నా, వచ్చేసారు అంటున్నా, ఐలాండ్ పోదాం అంటున్నా. కౌనే రేతు చెప్పండి. ఎడువ బోనేరుకి వచ్చాం. ఏమంటారు అంటే లెఫ్ట్ కొడతాను కొమరెల్లి, రైట్ కొడతాను ఐలాండ్ అంటారు. లెఫ్ట్ కొడదామా రైట్ కొడదామా? వైన్స్ కొడదాం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గుడి కోసం చెంది అడుగుతాడు. సో ఇక్కడ ఆయన మొత్తానికి డీజిల్ కొట్టిస్తాం. మొత్తానికి అయితే బోనేరుకి వచ్చినాం. డీజిల్ పోసుకున్నాం, మెల్ల స్టార్ట్ చేద్దామని వస్తున్నాం. బండి స్టార్ట్ చేసి పోతున్నాం. ఇక పోతా వ్లాగ్ తీద్దామని వస్తున్నాం. ఇక తీస్తాం కూడా లేదా అట్లా మెమరీస్ కోసం అంత ఎంతో అనుకుంటుంది. దాంతో పాటు ఇదొకటి వ్లాగ్ అంతా మనది. అయిట్గా బోనేరు కాడ బైపాస్ ఎక్కినా మీ పాటలకు కష్టం ఉంది. మీ పాటలు ఏం బాగిందే ముచ్చకత ఏ ఆగవా వెళ్ళి పాడు. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు.
రూమ్లో అయితే హెవీ ఉన్నాయి, మొత్తం దొరుకుతలేవు అసలు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక ఏది మేము బ్యాచులర్ కాబట్టి మా ఏదైనా నడుస్తుంది అని చెప్పేసి ఇప్పుడే దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి పోయి వేరే ఊర్లలో స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇది పద్ధతి. 2500 3000 చెప్తారు ఒక్కొక్క రూము. ఇంత ఘోరం రేట్లు చెప్తే ఎట్లుంటారు? ఏడా బతకాలి, ఏడు ఉండాలి. పిల్లలు ఉన్న వాళ్ళు కష్టం. అలాంటి బ్యాచిలర్స్కి ఏం కాదు, చెట్ల కింద ఎంత జాతర వస్తే ఎంత జాతర వచ్చినా కింద రేట్ చెప్తారు. కొబ్బరికాయలు తీసుకున్నా, ఎన్ని తీసుకుని వచ్చారా? ఫుల్ రష్ కోలారు, ఇక్కడ వెయిటింగ్ మా కోలారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడే దర్శనం అయిపోతుంది. ఇక్కడికైతే దర్శనం పోతున్నాం లోపలికి. మరి ఎన్ని గంటలకేనంట క్లోజ్? నేను పెట్టవాలి. మాది యూట్యూబ్ లాగు సో ఫైనల్లీ అటు ఇటు గుళ్ళకి అయితే ఎంటర్ అయినాం. అమ్మ సుక్కలు అయితే అవుతున్నాయి ఘోరంగా. ఏదో సక్సెస్ అయింది మొత్తం. మనలో టవర్లు తీసుకోరంటే వేసుకోలే, గేట్ అవతలకి వెళ్ళి అవుతాను. బత్తాడు కాలు మొక్క మొక్కి టవర్ తీసుకొని బండారాలు వేసుకుని ఎన్ని కష్టాలతోటి పబ్లిక్ కోసం మనంగానే జల్లి తప్పించుకున్నాం. పిల్లలు చాలా కష్టం. అదే వేరే వాళ్ళు అయితే మాత్రం ఇంకా అక్కడ నువ్వు అనుకుంటే అవుద్ది సామే, నీ నవ్వు వరం. సరే ఫోన్ వస్తుంది. శివతలు మొక్తారు, వాళ్ళు శివతలు మొక్కి వీళ్ళు పొయ్యాల మొక్తారు. శివతలు లెక్క బయటికి దారి
షాపింగ్ చేస్తారు. అడ్జస్ట్మెంట్ కావాలంటే మా వాళ్ళకి ఏం అడ్జస్ట్మెంట్ మరి అవా మా వాళ్ళు మొత్తం ఆటలాడమని ఇక్కడ పట్టుకొచ్చారు. ఎవరు ఆడతారు మరి ఎవరో రేపటి ఎక్కుతారు. అక్కడ అన్ని పెద్దలు ఉన్నారు. ఏది ఎక్కడ గుర్రం పోతుంది అరే ఎవడో ఎక్కుతారు ఎక్కుతారే మై ఎక్కువా అరే జైంట్ వీల్ ఎక్కువా పురాణ ఉంటుంది జైంట్ వీల్ ఏ వద్దు సస్తావు అరే గంత పెద్ద అవుతుంది అరే వచ్చి అరే వద్దురా జైంట్ వీల్ ఎక్కుతారంట మనోళ్ళు పురా నలుగురు నూరా వీడియో ఇద్దా ఈడికెళ్ళి ఎంట్రెన్స్ ఉంటుంది ఎక్కిస్తారు రాను ఫస్ట్. అరే వద్దురా చెప్తున్నావు రా నీ అమ్మ కష్టం రా. అరే గింత సేపు అరే బాగా అవుతుంది రా. పోయినా కర్రంగా అసలు గింటలేడు, ఆయన ఇవ్వని గింటలేడు. సేమ్ చేతవాడు లెక్క చేస్తున్నట్టు. నీ కోపం శాపం, నీ మాట శాసనం. మనడు జై శ్రీరామ్ అంటాడు. యాందిరయ్యా యాం చేస్తున్నా అరే రంగరా వద్దంటే జైంట్ ఎక్కిచ్చారు, బ్రేక్ డాన్స్ ఎక్కిచ్చారు. యాకాని విష్ణు ఈడెక్కలే మంచోడు, ఈడెక్కలే చూసావా ఈడ బుద్ధిమంతుడు మాస్తున్నాయి ఆటలు. గిరివాడు మా డిగ్రీ వాడు అంటారు. కలిసిందనమాట ఆయన అంత ముచ్చట దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వెళ్ళినాం, గుడికాడ నుంచి వచ్చి కారు ఎక్కినాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఎప్పుడు 6 గంటలకు పోతే ఇప్పుడు మొత్తం రష్ ఉంది, జనాలు ఎక్కువైపోయినారు. రష్లో ఆడోళ్ళు ఉన్నారు, బాడికావులు కాడోళ్ళు సార్లు కండాలు అన్నీ వస్తున్నారు. ఇష్టం ఉన్నారు ఎడుతున్నారు, జరుగు తమ్మంటున్నారు ఉరుకుతున్నారు. ఇక దేనైతే మొత్తం మీద దర్శనం చేసుకున్నాం. దర్శనం మంచిగా పొద్దున్న జైంట్ వీల్ ఎక్కినాము, కడుపులో ఎత్తుంది, మొత్తం వాంతిగా అయింది. బండారి సరే 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 మరి ఈంచలు ఇప్పుడు ఎటు వాళ్ళు వెళ్ళదు, రూములు దొరుకుతాయా లేకపోతే నన్ను పడుకోవాలా, రోడ్లే ఉండాలా, మరి కార్లే వండాలేదు. చూసాం ఏమైతే తిన్న తర్వాత కార్లో వండుకోవాలి, నేను రూమ్లో తీసుకోవాలా. హోటల్కి వచ్చి చూస్తున్నాం. ఇక దోలాడంగా ఒక హోటల్ దొరికింది వరంగల్ దగ్గర. ఈడొకడు తెంగరదవ సాంబార్ కావాలి, సాంబార్ అంటే కొంచెం కావాలి. చెప్పరే సుమాలు 2 మీల్స్ 3 బిర్యానీ.
మనోళ్ళు ఇక్కడ ఒక లాడ్జ్ చూసుకు దూరంగా దొరికింది. అరే రాడా 2 రూమ్ అంట, 1000 రూపాయలు అంట, 500 1000 రూపాయలు. ఇగో 500, ఇంకోటి ఇలాగ 500 ఇచ్చాం. చిన్న విష్ణు చిన్న ఇడ్డు చెంజిలో బాయ్. నైట్ 12:30 అవుతుంది ఇప్పుడు. ఇతగాడు నేను ఇల్లున్నాం. మన రసల్పుర దాన్ని రూమ్ పోదాం. ఇగో బాయ్ ఇచ్చినావు చెంబు బాధలు బ్లాంకెట్ జాంతా टीम को टीम आओ ఆడేమన్నా తెలుసా బదరు ఇవి అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నువ్వెందుక నువ్వు తిమ్కు తిమ్ నైట్ మొత్తం ఇలా స్టే చేయడం జరిగింది లాడ్జ్లో. ఇప్పుడైతే వెళ్తున్నాం వరంగల్ పోదాం చూస్తున్నాం. కాజీపేటలో ఉన్నాం ప్రస్తుతానికి. టిఫిన్ చేసి డైరెక్ట్ వరంగల్ వెళ్ళిపోవాలి. వరంగల్ నుంచి ఆడికి పోయినాక ఎక్కడ ఉంటే అక్కడ ఇక పైసలు ఉన్నాయి మస్తుగా. రైటా అలా కలుద్దాం అక్కడ అంటాడా దోస్తులు. పుట్టడా రైటా ఇప్పుడు వరంగల్ ప్లేస్ టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆయన మనం వాట్ యూ డూ డై విత్ యూ డై మీ ఇష్టం. అందరితో పాటు నేను దోశ దోశనా పోండి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. టిఫిన్ చేస్తానికి వచ్చి ఈ పొంగనాలు కొడుతున్నారు మా వాళ్ళు. తెలుసు కార్ పార్కింగ్ చేసి వచ్చేలోపే మన లోపల కొరికిర్రు. ఏమంటారు వేస్ట్ మన గుడి అయిపోయింది. నెక్స్ట్ అడుగుదాం రా. నెక్స్ట్ అడుగుదాం చెప్పరావరా.
మినీ ట్యాంక్ బండ్ లక్నవరం రామప్ప టెంపుల్ మినీ ట్యాంక్ బండ్ వరంగల్ ఫోర్ట్. మార్నింగ్ ఫ్రెష్ మైండ్ కాబట్టి టెంపుల్స్ పోదాం. ఎంత టైం ఎంత ఇప్పుడు మినీ ట్యాంక్ 8:45. ఓకే డన్. क्या हुआ ఎడిపోతావు? ఇంకా రింగులు చూసేద్దాం. ఏడున్నాయి రింగులు? గోళాలు చరణ్ ఒకటి వేసుకోరు మీ ఆవులకి అవుతుంది. చరణ్ ఒకటి వేసుకోరు మీ ఆవులకి. తమ్ముడు చరణ్ ఒకటి నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆవులకి అవుతుంది. ఇంత పెద్ద మనిషి పక్క పెట్టుకొని వచ్చిన ముందు మా అబ్బాయి వచ్చినట్టు. అరే ఫోటో దిగుతలే విష్ణు. ఇది ఏమంటారు? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న? ఇంకా నైట్రోజన్ ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఆక్సిజన్ చూస్తూనే ఉన్నావు అధ్యక్ష. పురాణ్ వచ్చేసారు అంటున్నా. ఇక్కడ తోరణాలు అమ్ముతున్నాం, ఒక్కొక్కటి 1000 రూపాయలు అంటున్నా. చూడు బాయ్, ఇగో పూలు తోరణాలు. ఇంకా మేము పదతారత వచ్చినప్పుడు అన్ని రాళ్ళని ఒక దగ్గర ఉండే. దుర్గాడు వచ్చి అన్ని చిలంకలం చేసిండు. పవర్ లేదు మొట్టలేదు. సులిగాడు చేసిండు. పవర్ లేదు. మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? చెప్తున్నా మంచిగా లేవాల్సి. వచ్చిన గిదే పంచాది. అరే నిజంగా మన యూట్యూబ్ ఛానల్ పెడదామారా? ఇదంతే ఇప్పుడు ఇంకా మంచిగా రోజు అదే పని. మనకి ఇంకా పని ఉండదు. యూట్యూబర్ల మీద మొత్తం తిరుగుదాం. కొత్త ప్లేసులు తిరుగుదాం. నాన్ వెజ్ లేక మన కామెడీ ఉంటది. మన కామెడీ ఉంటది. మన కామెడీ ఉంటది. ప్రజలకు ఇష్టం తీర్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకొరకైనా తాగేది తలకు పోసుకునేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట పోసేది గంగ, సకల చాందాల పాపేది సత్యవీర గంగ. గంగ లేకపోయినా ఈ జగము గడియాగదమ్మా, నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదు. దేవధానుల మానవ యోధాన యోధుల సమస్త చరాచర ప్రాణి కోట్లకు నీరే ప్రాణాధారము కాబట్టి
మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి అందరు తీసుకున్న వాళ్ళు అందరు సమానం తీసుకోరు అయినా తీసుకోరు 20 రూపాయలు అన్నీ సమానం తీసుకోర్రే మాకోటి ఏదైనా సరే తాగుతుంది బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి పడేదాకా పరేషాను చేస్తాడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు అట్నే ఆడుతున్నాడు అప్పుడు నువ్వు ఒక్క మీద ఆడుతున్నాయినా 10 జోకే కరెక్ట్ 10 కానీ వీళ్ళందరూ ఒక్కొక్కటి ఆడుకునే లాస్ట్ మనం అడుగుతాం చెప్పడన్నా అరే ఈరా ఇంకా మొట్టోడి అయిపోయినా